నోయిడా కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్లో కార్మికులు చేస్తున్న పోరాటాలపై ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు క్రూరంగా అణచివేయడాన్ని సిఐటియు నిరసించింది. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నోయిడా కార్మికుల పోరాటానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ, గుజరాత్, హర్యానా రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నల్గొండ పట్టణం ఇక్బాల్ మీనార్ వలస కార్మికుల అడ్డా దగ్గర సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ, నోయిడా ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు రోజుకు 10 నుండి 13 గంటలు పనిచేస్తే కేవలం 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, డబుల్ ఓటీ ఇవ్వడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ మరియు ఉద్యోగ భద్రత వంటి సౌకర్యాలు పరిశ్రమల యాజమాన్యాలు కల్పించకపోవడంతో కార్మికులు 26,000 రూపాయల కనీస వేతనం, 8 గంటల పని విధానం, ఓటీ, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని నోయిడాలోని 50,000 మంది కార్మికులు న్యాయంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. కానీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు కార్మికుల పోరాటాన్ని అణచివేస్తూ 400 మందికి పైగా కార్మికులను అరెస్టు చేశారని ఆరోపించారు. అనేక మంది సిఐటియు నాయకులను అక్రమంగా నిర్బంధించారని, మహిళా కార్మికులపై భౌతిక దాడులు జరిపారని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటానికి పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి కార్మికుల పోరాటాన్ని దుర్మార్గంగా అణచివేస్తుందని విమర్శించారు. పెరుగుతున్న దాడులు, అణచివేతకు నిరసనగా సమ్మెలో ఉన్న కార్మికులకు అండగా సిఐటియు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఏప్రిల్ 1 నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రభావమే ఈ నిర్బంధమని అన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాణాల పరిపూర్ణాచారి, అల్తాఫ్, మిథిలేష్, లతీఫ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూపీ రాష్ట్రానికి చెందినటువంటి నోయిడాలో కార్మికులందరూ కూడా తమ నిజ వేతనాలని పెంచాలని చెప్పి కోరుతూ దాదాపు 50,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉంటే యూపీ, అదే రకంగా హర్యానాకు సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల విషయంలో సానుకూలంగా పరిష్కారం చేయకుండా పోలీసుని ప్రయోగించి, దమనకాండను ఉపయోగించి మొత్తం కార్మికులు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన మీద పెద్ద ఎత్తున పోలీసు దాడి చేయడం, దాదాపు వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం, ఇళ్లల్లో జొరబడి అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో కార్మికులకు సంబంధించినటువంటి ఏ హక్కులు కూడా నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కార్మిక చట్టాలు మార్పు జరిగిన తర్వాత పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా కనీస వేతనాలు పెరగకపోవడంతో 50,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వచ్చినటువంటి దాన్ని వెంటనే ప్రభుత్వం అక్కడ ఉండేటటువంటి నోయిడా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి, కనీస వేతనాలని అమలు చేయాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నోయిడా కార్మికులకు అండగా ఈరోజు నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ పరిసర ప్రాంతాల నుండి గుజరాత్, హర్యానా రాష్ట్రంలోని నోయిడా జిల్లా కేంద్రంలో దాదాపు 1000 మంది నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దమనకాండ చేస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ దౌర్జన్యాలు నిర్వహిస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం విధానం మారాలి, కార్మికులకు అండగా ఉండాలని చెప్పి సిఐటియు అఖిల భారత స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సిఐటియు కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో ఇక్కడ యూపీ, బీహార్ కార్మికుల సంబంధం వద్ద అడ్డా వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలోని యూపీ రాష్ట్రంలో నోయిడా సంబంధించిన జిల్లాలో కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన, కనీస వేతనాలు కానీ, పీఎఫ్ కానీ ఇతర సౌకర్యాలు లేక అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. వారందరూ కూడా వేతనాలు పెంచాలని రోడ్ల మీదకి నిరసన చేస్తే పోలీసులతోని వాళ్ళందరినీ అణిచివేయాలని చూస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో, అన్ని ప్రదేశాల్లో యొక్క నిరసన కార్యక్రమం ఈ బీజేపీ వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు సిఐటియు పోరాడుతుందని, ఐక్యంగా ఈ ఉద్యమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ भागलपुर पीरपैती बाजार पश्चिम टोला हमारा
गांव। मैं मजदूर, ये पूरे देख रहे हो, ये पूरा मजदूर है। मैं सबको इधर ललकुंडे में दिक्कत हो रहा है, गैस नहीं मिल रहा, खाने पीने को भी दिक्कत हो रहा है। इसीलिए से आप सबसे विनती करता हूँ, बड़े लोग से, हमें हमारा हक चाहिए चाहिए चाहिए।